మిమ్మల్ని అంటే మీ యొక్క సర్వీసెస్ ఉపయోగించుకుందామా, లేదంటే ఒక కాపు సామాజిక వర్గానికి ఒక సంకేతం ఇవ్వాలి, ఇప్పుడు ఉమారెడ్డి గారిని ఉన్నారు అనేటువంటి అంటే రీజన్? ఎన్టీ రామారావు గారు బహుశా కాపు సామాజిక వర్గం అయితే బాగుంటుంది అని కూడా ఆయన మనసులో ఉన్నా కూడా నాకు చెప్పింది ఏంటంటే, నువ్వు చదువుకున్నవాడి, ఈ మధ్య 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా కూడా నీ విశ్లేషణ ఇదంతా బాగా ఉంటా ఉంది, నాకు కొంచెం నా పార్టీ కార్యాలయాన్ని నిర్వహించేటువంటి నమ్మకమైన వ్యక్తి నాకు కావాలి కాబట్టి ఉండమని అన్నారు. బహుశా 2 కూడా ఉండొచ్చు. ఒక కాపు సామాజిక వర్గాన్ని నుంచి నేను పార్టీ కార్యదర్శిగా కనుక పెట్టుకుంటే, పార్టీ కార్యాలయంలో ఉంటే గ్రాడ్యువల్గా ఆ ఉన్నటువంటి అపవాదు కొంచెం తగ్గిపోతుంది అనేటువంటి ఆలోచన కూడా ఆయనకి ఉండొచ్చు. మరి ఏదన్నా కానీ ఆ సమయానికి నేను జనరల్ సెక్రటరీగా ఉన్న ఉపేంద్ర గారు కూడా పార్టీకి రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోయినట్టున్నారు. జనరల్ సెక్రటరీగా అంతకుముందు ఉపేంద్ర ఉండేవాడు. 89 పార్టీ దీనిలోకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా పార్టీలోకి వచ్చింది నాదెళ్ల భాస్కర్ 83 ఎన్నికల తర్వాత నాదెళ్ల భాస్కరరావు ఉదంతం జరిగేటప్పుడు పార్టీలోకి వచ్చి పార్టీ మద్దతు ఇచ్చాడు. అప్పటికి ఉపేంద్ర వీళ్ళు పార్టీ జనరల్ సెక్రటరీగా ఆయన ఉన్నాడు. అయితే 89 వచ్చే నాటికి ఆయన కూడా పక్కకు తప్పుకోవటం, ఈ జనరల్ సెక్రటరీలు అనేది 3 ఆ రోజుల్లో పెట్టడం జరిగింది ఎన్టీ రామారావు గారు పార్టీ ఓడిపోయిన తర్వాత. మొదట్లో ఒకే జనరల్ సెక్రటరీ, తర్వాత 3 ప్రాంతాల నుంచి 3. దానిలో చంద్రబాబు నాయుడు గారు ఒక జనరల్ సెక్రటరీ, మాధవ్ రెడ్డి గారు ఒక జనరల్ సెక్రటరీ రాయలసీమ నుంచి, ఇక్కడ గోదావరి జిల్లాల నుంచి మన నారాయణ స్వామి గారు, ఎర్ర నారాయణ స్వామి గారు జనరల్ సెక్రటరీ. మాధవ్ రెడ్డి గారు ఇక్కడ ఎలిమినేట్ మాధవ్, నల్గొండ రాయలసీమ కాదు అంటే తెలంగాణ నుంచి మాధవ్ రెడ్డి గారు, రాయలసీమ నుంచి చంద్రబాబు గారు, ఎర్ర నారాయణ స్వామి మరి 3 జనరల్ సెక్రటరీస్గా పెట్టాడు. నన్ను పార్టీ కార్యాలయానికి మొత్తం నాకు అప్పచెప్పేసి ఇన్ఛార్జ్ పెట్టాడు. ఇంకా కొన్ని పదవులు మిగతా వాళ్ళకి ఇవన్నీ ఇచ్చి ఇవి టోటల్గా రీఆర్గనైజ్ చేసి ఇది పెట్టాడు. అయితే అప్పుడు జనరల్ సెక్రటరీగా ఒక కాపును పెట్టాడు ఎర్రనారాయణ సార్. నన్ను ఏమో మొత్తం దీనికి అప్పగించే నిర్వహణ మొత్తం నాకు ఇచ్చాడు. చాలా నమ్మకం అనేది ఉండేది. అయితే ఆ రోజుల్లో నా డ్యూటీస్ కూడా చెప్పాడు ఆయన, ఉదయం 5 గంటలకు రావాలి, నువ్వు ఎన్ని గంటలకు లేస్తావు, ఎన్ని గంటలకు రెడీ అవుతావు నాకు అనవసరం, 5 అంటే 5:01కి నేను ఫోన్ చేస్తా, మీరు నాకు రెడీగా ఉండాలి. గండిపేటలో ఉండేవారా? ఇక్కడే అబిడ్స్లోనే ఉండేవాడు, హైదరాబాద్. దాని తర్వాత గండిపేట కొంత కార్యక్రమాలు అక్కడికి. సరే నేను 3:30కు లేచి అంతా రెడీ అయ్యి నా కార్ని డ్రైవ్ చేసుకొని అబిడ్స్ వెళ్ళేవాడు. 5 గంటలకు ఆయన ఆఫీసు స్టార్ట్ అయ్యేది. పొలిటికల్ ఇంటర్వ్యూస్ కూడా 5:30 నుంచి మొదలయ్యాయి. ఫ్యామిలీ మెంబర్స్ 5 గంటల లోపే ఆయనకు వచ్చి మాట్లాడి వెళ్ళాలి, కానీ 5 గంటల తర్వాత ఆయన ఇంట్లో పిల్లలు ఎవరిని ఉంటే వాళ్ళు 5 గంటల లోపే బిట్వీన్ 4:30 and 5 ఆయన ఫ్యామిలీ టైం అని పెట్టేవాళ్ళు. ఆ టైంలో వచ్చి మాట్లాడాలి. 5 తర్వాత పొలిటికల్ వచ్చి రావడానికి ఉండేది. చాలా హైలీ డిసిప్లిన్ ఆయన షెడ్యూల్ అంత బాగా ఉండేది. సరే నేను ఉండేవాడిని అంతా చేసి సాయంత్రం 7 గంటలకు ఆయన పడుకునేవాడు. 7 గంటల దాకా పడుకోవటం, ఆయన పడుకున్న తర్వాత వచ్చేవాడు. ఈ లోపు బ్రేక్ఫాస్ట్ ఆయనతో చేసేవాళ్ళం, మధ్యాహ్నం లంచ్ ఆయనతో చేసేవాళ్ళం. ఆ రోజులు అట్లా గడిచిపోయింది. ఇంత వాతావరణం బాగా ఇది ఉన్నప్పుడు ఆయన అంటే నాకు ఎక్కడ టర్న్ వచ్చిందంటే మళ్ళా ఏ ఎన్టీ రామారావు గారు అయితే సంక్షేమ కార్యక్రమాలకు ఆద్యుడయ్యి ప్రజల మన్నలను చూరగొన్నాడు 83, 85లో కూడా అఖండమైన మెజారిటీతో. గతంలో ఎన్నడూ ఏ పార్టీకి రానంత మెజారిటీ ఆ 2 ఎన్నికల్లో వచ్చినాయి. 89లో ఓడిపోయాడు. 89లో ఓడిపోయిన తర్వాత ఆయన ప్రజల్లోకి వెళ్ళాలి. నాకైతే కొన్ని ఆశ్చర్యం ఏంటంటే, నేను రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కార్యదర్శిగా ఉన్నప్పుడు చూస్తూ ఉంటే పార్టీకి చాలా సన్నిహితంగా ఉన్నవాళ్ళు, పార్టీలో మంత్రులుగా చేసిన వాళ్ళు వీళ్ళు కూడా 4-5 నెలలు కనీసం పార్టీ ఆఫీస్కి రావటం కానీ, ఆయన దగ్గరకు రావటం కానీ. ఎన్టీఆర్ని కాంగ్రెస్ వాళ్ళు అవమానించారు కూడా అసెంబ్లీలో అది జరిగింది. తర్వాత అసెంబ్లీలో ఆయన్ని అవమానించడం, నేను మళ్ళీ వస్తే ముఖ్యమంత్రిగానే ఇక్కడ అడుగు పెడతాను తప్ప నేను మళ్ళీ ఇప్పుడు అడుగు పెట్టను అని ఒక దీక్ష భూని ఆయన వెళ్ళటం, ఇవన్నీ జరిగిన తర్వాత
లక్ష్మీపార్వతి గారి ఎంట్రన్స్ తర్వాత రాజకీయాలు లక్ష్మీపార్వతి గారి ఎంట్రన్స్, ఈ లక్ష్మీపార్వతి గారి ఎంట్రన్స్ ఇవన్నీ అయిన నేపథ్యంలో